బెజ్జంకి, బేగంపేట, గూడెం, చీమలకుంటపల్లి, కొండాపూర్ రహదారి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన ఆయన 8 కోట్ల వ్యయంతో 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రహదారి పనులను మంజూరు చేసిందని అన్నారు. ఉగ్గిల వంతెనతో పాటు బెజ్జంకి, బేగంపేట మధ్య డాంబర్ రోడ్ పూర్తయిందని, మిగిలిన పనులు చివరి దశలో ఉండగానే ప్రభుత్వం మారడంతో నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. దాదాపు 3 సంవత్సరాలుగా పనులు ముందుకు సాగకపోవడంతో తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రహదారి అధ్వానంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు అందజేయడంతో పాటు నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఇప్పటికే మంజూరైన నిధులను విడుదల చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మిగిలిన పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పాదయాత్ర, ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వర్షాలు ఒక నెల రోజుల నుండి లేవు. అప్పుడు బాగా తీవ్రత ఏర్పడలేదు. ఇప్పుడైతే మండల హెడ్ క్వార్టర్కు రావని అంటే మనకు తల్లారవనిపల్లె వాళ్ళు కానీ, వడ్లూరు వాళ్ళు కానీ ఈ మండల లింక్ రోడ్డుకు రావాలని అంటే అనేకమైనటువంటి గ్రామాలకు మరియు ఇప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి మానస టెంపుల్కు పోయేటటువంటి రోడ్డు కానీ, దీనికి అనేకమైనటువంటి గ్రామాల లింకు పూర్వము గన్నేరవరం మండలం బెజ్జంకిలో ఉండే అటువయ్యే గ్రామాలకు కానీ అనేకమైనటువంటి మండలాలకు ఊర్లకు లింక్ ఉన్నటువంటి ప్రదేశము బేగంపేటకు పోయేటువంటి దారి. దాని నేమ్ ప్లేటెడ్ బెజ్జంకి ఎక్స్ రోడ్ టు వయా బేగంపేట, కొండాపూర్ వెళ్ళే దారి ప్యాకేజీలో ఉగ్గిళ్ళ బ్రిడ్జితో సహా సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో గత ప్రభుత్వం 2021లో మంజూరు చేసినటువంటి డబ్బులు R&B శాఖ ద్వారా ఉగ్గిళ్ళ బ్రిడ్జి పూర్తి చేసి మరియు బేగంపేటకు వెళ్ళే దారి బెజ్జంకి నుండి సుమారు 5 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినటువంటి డాంబర్ రోడ్తో సహా సింగిల్ రోడ్ మంజూరు అయితే మళ్ళీ దాన్ని రీఎస్టిమేట్ చేపించి మళ్ళీ డబుల్ రోడ్గా చేసి